హలో కస్టమర్ గాడ్స్ అండ్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, నేను మీ ఇన్షూర్ నాగార్జున. ఈరోజు నా మనసు చాలా బాధగా ఉంది. ఈరోజు కాదు, గడిచిన 2-3 రోజుల నుంచి మనసు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ద వే మీరు ఇచ్చిన రెస్పాన్స్ అండ్ సపోర్ట్ అవేర్నెస్ ఏదైతే క్రియేట్ చేయమన్నానో ఆయుష్మాన్ వయోవందన యోజనకి 90-95% పీపుల్ గాట్ ఫెయిల్డ్ అండి. ఒక చిన్న టాస్క్ కూడా చేయకపోతే ఎలా అండి? ఒక అద్భుతమైన ప్లాన్ సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒక మంచి ఇన్సూరెన్స్, ఉన్నోడు లేనోడు ఏ కులం ఏ మతం సంబంధం లేకుండా ఇచ్చే ఒక అద్భుతమైన ప్లాన్ కూడా మీరు ఎందుకు ప్రమోట్ చేయట్లేదండి? ఫుల్ వీడియో కూడా చూడట్లేదు, మధ్యలోనే స్కిప్ చేసేస్తున్నారు. ఒక 5 నిమిషాల టైం మీ దగ్గర లేదు అంటే ఎలా అండి? వెబ్ సిరీస్ చూస్తాం గంటలు గంటలు, మూవీస్ చూస్తాము, గాసిప్స్ వగేరా వగేరా, ఇన్నిటికి టైం ఉన్నప్పుడు ఒక సొసైటీ గురించి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటే ఆ కంప్లీట్ వీడియో చూసి అరే అవును కదా, కరెక్టే కదా, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒక చిన్న బాధ్యత మీకు లేకపోతే ఎలా అండి? నేను 3 భాషలలో చేస్తున్నానండి ఇది, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఎందుకు? ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని. ఎంతైతే టైం నేను స్పెండ్ చేస్తున్నో దాంట్లో మీకు ఒక 5 సెకండ్లు టైం లేకపోతే ఎలా అండి? నాకు అర్థం కాదు. రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుందండి. ఒకటి సోషల్ సర్వీస్ మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది, ఇంకొకటి ప్రకృతి పట్ల రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. అట్లీస్ట్ మీరు ఎన్నుకునే లీడర్ని ఆ టైంలో అయినా మీరు ఏం చేస్తున్నారు? ఓటేస్తున్నారా? ఎంతమంది ఓటేస్తున్నారండి? 60-65% ఇన్ మెట్రో సిటీస్లలో ఓన్లీ 60-65% ఓటింగ్ రేట్ అండి. మిగతా పర్సన్స్ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ కెరియర్, ఫ్యూచర్ మొత్తం ఒక లీడర్ చేతిలో మీరు పెట్టబోతున్నారు తెలుసా? ఆ నెక్స్ట్ 5 years డిపెండ్స్ అపాన్ యువర్ లీడర్. అలాంటి ఒక వాల్యుబుల్ ఓటు కూడా మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. అంత బిజీ ఎందుకుంటున్నారండి మీరు? నేనేమన్నా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రమోట్ చేయమంటున్నా, లేకపోతే నా త్రూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమంటున్నా, ఒక మంచి పని కూడా మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా అండి? కష్టం అండి, చాలా కష్టం. ఒక ఎంటర్టైన్మెంట్కి రిలేటెడ్ కంటెంట్ మీరు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో దాంట్లో ఒక 20% ఇంపార్టెన్స్ ఇచ్చినా చాలా బాగుంటుండేనండి. 20% అండి. ఎంటర్టైన్మెంట్ అవసరం అని నేను కాదనట్లేదు. ప్రతి వ్యక్తికి మెంటల్ హెల్త్ గురించి చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడున్న ప్రస్తుతం జనరేషన్లో ఈ వర్క్ కల్చర్, ఈ స్ట్రెస్, ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అవసరం. బట్ దాని కూడా ఒక పాయింట్ ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్ ఒకటే ప్రపంచం కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లో. మనమంటాం ఈ కలియుగంలో ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు, ఎవ్రీవన్ ఈజ్ కమర్షియలైజ్డ్ అని అంటాం. మరి అలాంటి సొసైటీ నుంచి కొంతమంది మంచి చేసామని వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఇదేనా అండి? నాకేం ప్రాబ్లం ఉండదండి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది నాకు అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే మీ సపోర్ట్ దిస్ ఆల్ థింగ్ డజన్ గోనా అది నాకు ఇంపాక్ట్ అవ్వదు. ఎందుకంటే నా విజన్ నేను ఏం చేయాలనుకుంటున్నాను నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. మీరు సపోర్ట్ ఇవ్వండి, ఇవ్వకపోండి, నేను ఇది సోషల్ సర్వీస్ చేస్తూ వెళ్తాను, మ్యాక్సిమం పీపుల్ని ఇన్షూర్ చేస్తూ వెళ్తాను. నేను దట్ ఈస్ మై టార్గెట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? మీరు ఇచ్చే రెస్పాన్స్ అండ్ సపోర్ట్ ఇట్ విల్ ఇంపాక్ట్ అప్కమింగ్ జనరేషన్. ప్రజెంట్ యూత్కి కూడా మీది అది పక్కా ఇంపాక్ట్ పడుతుందండి. మనమా ఎలా అయినా చెయ్యట్లేము ఇవన్నీ యాక్టివిటీస్, కనీసం చేసే వాళ్ళకన్నా ఎంకరేజ్ చేయండి అండి. ఇది కూడా చేయకపోతే ఎలా? ఎంటర్టైన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మూవీ తీసుకోండి, డైలాగ్ ఉంటుంది, పుష్ప తగ్గేద్దేలే. ఇలాంటి వైరల్ వీడియోస్ ఒక చిన్న పిల్లలు చేస్తే వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అది యూట్యూబ్లో పెట్టడము, అది పాపులరైజ్ అవ్వడము, లైక్స్ రావడము, వ్యూస్ రావడము, షేర్స్ రావడము. ఎక్కడికి వెళ్తున్నామండి? నేను ఎంటర్టైన్మెంట్కి ఎక్కడ అగనెస్ట్ కాదండి. ఎంటర్టైన్మెంట్లో మూవీ ఇండస్ట్రీ ఇస్ వెరీ బ్యూటిఫుల్, మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం దేర్ ఆర్ వెరీ గుడ్ మూవీస్. దాంట్లో స్టాలిన్ మూవీ, చిరంజీవి యాక్ట్ చేసిన స్టాలిన్ మూవీ అండి. దాంట్లో ఒక అద్భుతమైన డైలాగ్, ముగ్గురికి సహాయం చేయి, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి సహాయం చేయమని. ఎంత మంచి డైలాగ్ అండి. ఎంతమందిని ప్రాక్టీస్ చేశారు, ఎంతమంది అది మీ దినచర్యలో యూజ్ చేశారు చెప్పండి. నేను చిన్న ఉన్నప్పుడు వాడానండి, మ్యాక్సిమం వాడిన రెస్పాన్స్ చాలా బ్యాడ్గానే వచ్చింది, కానీ అది మానేసేసిన నేను. కానీ ఈరోజు నేను డిసైడ్ అయినా, నన్ను చూసి ఎగతాళి చేయని నవ్వని, ఈ డైలాగ్ మాత్రం సచ్చేదాకా నేను వాడతాను. ఇలాంటి మంచి డైలాగ్స్ మీరు పిల్లలకి ఎంకరేజ్ చేయాలంటే, చిన్న పిల్లలు తగ్గేద్దేలే, అది ఒక ఆరోగ్యన్స్ థింగ్ అండి. చిన్న పిల్లల లోపల మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు అది చేస్తున్నందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోవడము, దాన్ని ఎంకరేజ్ చేయడము. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇలాంటి వీడియోస్కి మీరు ఇచ్చే రెస్పాన్స్, టైము,
ఎనర్జీ, షేరింగ్ ఒక మంచి కంటెంట్కి ఎందుకు ఇవ్వట్లేదండి? ఎలా? మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఒక మంచి సొసైటీ ఉండాలని. ఒక మంచి సొసైటీ ఉండాలి అంటే యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ కదా. మీరు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక గుడ్ సొసైటీని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? తప్పు కదా అండి. రియలైజ్ అవ్వండి ఇప్పుడైనా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవ్వండి సార్. ఇక్కడ నేను అల్లు అర్జున్ గారికి నేను ఎక్కడ అగ్నెస్ట్ కాదండి. ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా. నేను ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది కాబట్టి ఈ డైలాగ్ నేను తీసుకున్నాను. ఈవెన్ సార్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. నేను సన్ ఆఫ్ సత్యమూర్తి సార్ అయితే మూవీ చేశారో దట్ ఈస్ మై ఫేవరెట్ మూవీ అండి. మూవీస్ కూడా చాలా నేర్పిస్తాయండి. కానీ మనం ఏం తీసుకుంటాం ఆ మూవీస్లోకి అనేది పాయింట్. అలానే ప్రతి తల్లిదండ్రులు ఏ కంటెంట్ పిల్లలతో చేస్తారు, వాటి దేనికి ఎంకరేజ్ ఇస్తున్నారు అనేది అది దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్. దేన్ని ఎంకరేజ్ చేయాలి, దేన్ని డిస్కరేజ్ చేయాలనేది మీ చేతిలో ఉందండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా మీ చేతిలోనే ఉంది డియర్ పేరెంట్స్. బీ కేర్ఫుల్ అండి. ఇప్పుడు మా పాప చాలా చిన్నదండి. మేబీ ఇంకా ఫ్యూ మంత్స్ అయిన తర్వాత డెఫినెట్లీ మూవీస్లలో ఉన్న మంచి మంచి కంటెంట్, మంచి మంచి డైలాగ్స్ తోటి నేను రీల్స్ చేయిస్తానండి. దాంట్లో ఫస్ట్ రీల్ ముగ్గురికి సహాయం చేయి, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి సహాయం చేయి. ఇలాంటి మంచి మంచి నేర్పేయండి అండి పిల్లలకి. మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవ్వండి. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి బీ గుడ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. అండ్ థ్యాంక్ యూ. కస్టమర్ ఇస్ అ గాడ్. నో కాంప్రమైజ్. ఐ సే నో కాంప్రమైజ్.